రాజమౌళిని చూస్తుంటే బాబోయ్ మనోడు మామూలోడు కాదు అనాలనిపిస్తోంది. ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు ఈ మాట అందరూ అనేశారు. కానీ కేవలం సినిమాలకి కాదు, ఇంకో విషయంలో జక్కన్నకి ఈ జనరేషన్ లో పోటీ ఇచ్చే దర్శకుడు లేడు. తాజాగా 4 ఏళ్ల కింద విడుదలైన RRR తో మరో మ్యాజిక్ చేయబోతున్నారు రాజమౌళి. మరి అదేంటో తెలుసా? పాత సినిమాతోనే మళ్లీ బిజినెస్ చేస్తున్నారు రాజమౌళి. ఈ విషయంలో ఆయన విజన్ను కొట్టేవాళ్ళు ఇండియాలోనే లేరు. కావాలంటే చూడండి, 10 ఏళ్ల కింద బాహుబలి వచ్చాక దాన్ని యానిమేషన్లో సిరీస్లో చేశారు. అక్కడితో ఆగలేదు, మళ్ళీ 2 పార్ట్స్ ను కలిపి బాహుబలి ది ఎపిక్ గా విడుదల చేసి క్యాష్ చేసుకున్నారు. రిలీజ్ లోనే 50 కోట్లు వసూలు చేసింది బాహుబలి ఎపిక్. ఈగ విడుదలైన దశాబ్దం తర్వాత ఇంటర్నేషనల్ వర్షన్ రెడీ చేసి ఫారెన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రమోట్ చేశారు రాజమౌళి. RRR ఆస్కార్ విషయంలో రాజమౌళి ప్లాన్ ఫిక్స్ అంతే. నామినేషన్ నుంచి ఆస్కార్ వచ్చే వరకు టీం పడిన కష్టం మాటలో చెప్పలేం. ప్రస్తుతం వారణాసితో బిజీగా ఉంటూనే RRR పై మరో అప్డేట్ ఇచ్చారు జక్కన్న. RRR సినిమా యానిమేషన్ వర్షన్ సిద్ధం చేయబోతున్నారు రాజమౌళి. దీనికోసం పలు జపనీస్ కంపెనీస్ తో మాట్లాడారీన. బాహుబలి మాదిరే RRR యానిమేషన్ లో అడాప్షన్ రెడీ చేస్తున్నారు దర్శకధీరుడు. ఏదేమైనా ఒకసారి పనిచేసి మళ్లీ దాని నుంచి డబ్బులు చేసుకోవడమే రాజమౌళి స్టైల్. అది అందరికీ రాదు కదా.